ఈ కోవిడ్-19 లేదా కరోనా వైరస్ అనబడే ఈ పాండమిక్ గురించి మొట్టమొదటిసారి December 31st, 2019, దట్ ఈస్ ఎండింగ్ డే ఆఫ్ 2019 రోజు హుబే ప్రావిన్స్లో వుహాన్ సిటీలో కారణం తెలియని న్యూమోనియా కేసులు రిపోర్ట్ అవుతున్నట్టుగా అఫీషియల్గా చైనా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి రిపోర్ట్ చేసింది. Jan 6th నాడు ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను ఈ పర్టికులర్ న్యూమోనియా డిసీజ్కి ఒక కొత్త వైరస్ కారణము అని నిర్ధారణకు వచ్చి ప్రపంచానికి అఫీషియల్గా January 6th, 2020 నాడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను అన్ని ప్రపంచ దేశాలకి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇది ఒక పాండమిక్గా మారి, పాండమిక్ అంటే ప్రపంచంలో దేశాలు ఖండాలు ఎల్లలో లిమిట్స్ లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ జబ్బు ఏదైనా ఒక జబ్బు స్ప్రెడ్ అయితే దాన్ని పాండమిక్ డిసీజ్ అంటాం. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను దీన్ని పాండమిక్గా గుర్తించి అన్ని దేశాలకి ఇంటిమేషన్ ఇచ్చింది. ఇది తర్వాత 180కి పైగా దేశాల్లో ఎంతో కొంత ఈ వ్యాధి స్ప్రెడ్ అవ్వడం జరిగింది. ఇది బేసిక్గా ఈ కోవిడ్-19 గురించి. అసలు కరోనా వైరస్ అంటే ఏంటి అంటే, ఈ కరోనా వైరస్ అనబడేది కొత్తగా వచ్చింది కాదు. ఈ కరోనా వైరస్ అనబడేది ఒక పెద్ద ఫ్యామిలీ ఆఫ్ వైరసెస్ అన్నమాట. దీంట్లో ఇంతకుముందు కూడా సార్స్ అని, మెర్స్ అని వేరే వేరే పేర్లతో ఇది కొంత ప్రభావాన్ని చూపించగలిగింది. సార్స్ అంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ ఆర్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అంటాం. మర్స్ అంటే మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అంటాం అన్నమాట. ఈ సార్స్ అనబడేది గబ్బిలాల ద్వారా పునుగు పిల్లల ద్వారా ప్రజాబాహుల్యంలోకి వచ్చినట్టుగా, అది కూడా చైనా నుంచే వచ్చినట్టుగా మనకు రికార్డ్స్ ఉన్నాయి. అలాగే మర్స్ అంటే పేరులోనే ఉన్నట్టు మధ్యప్రాచ్యం అంటాం కదా, మిడిల్ ఈస్ట్. ఈ మిడిల్ ఈస్ట్లో ఒంటెల ద్వారా ఇది ఈ మర్స్ వ్యాధి స్ప్రెడ్ అయినట్టుగా కూడా మనకి ఎవిడెన్సెస్ ఉన్నాయి. వేరే ఇప్పుడు ఈ కోవిడ్-2 ఆర్ కరోనా వైరస్ అనబడేది కొత్తగా ప్రబలిన ఈ వ్యాధికి కూడా మూల కారణం గబ్బిలాలనే ఇప్పుడు మనం నమ్మడం జరిగింది. అన్ని కరోనా వైరస్లాగానే ఈ సార్స్ కోవిడ్-2 వైరస్ కూడా ఒక బంతిలాగా, అంటే బాల్ బ్యాడ్మింటన్ బంతి ఉంటుంది చూడండి, అలాగుండి దానిపైన చిన్న చిన్న స్పైక్స్ ఉంటాయి అన్నమాట. అంటే చిన్నగా వేళ్ళు పొడుచుకుని వచ్చినట్టుగా ఉంటాయి. ఈ స్పైక్స్ వల్ల దానికి ఒక కిరీటం ఆకారం వస్తుంది అన్నమాట. ఈ స్పైక్స్ ప్రోటీన్తో తయారై ఉంటాయి. ఈ స్పైక్స్ ద్వారా మాత్రమే అది మన బాడీలోకి, ఎస్పెషల్లీ మన ఊపిరితిత్తుల లోపల కణజాలంలోకి ఎంటర్ అవ్వగలుగుతుంది అన్నమాట. ఈ వైరస్ బేసిక్గా ఆర్ఎన్ఏ వైరస్. అంటే వైరస్లు అన్నీ కూడా అయితే డిఎన్ఏ వైరస్లు అవుతాయి, లేకపోతే ఆర్ఎన్ఏ వైరస్లు ఉంటాయి. సో ఇది ఈ కోవిడ్-2 మాత్రం ఒక ఆర్ఎన్ఏ వైరస్ అన్నమాట. సో ఈ స్పైక్స్ ఊపిరితిత్తుల్లో ఉండే, అంటే బేసిక్గా అటాచ్ అయ్యే ప్లేసెస్ కంటికి ఉండే మ్యూకస్ మెంబ్రెయిన్లో, లేదా ముక్కులో, లేదా ముక్కు వెనక భాగం ఫారింగ్స్ అంటే ముక్కు వెనక భాగం గొంతుకి పై భాగం అనమాట, నాసోఫారింగ్స్ అంటాం. లేదా ఫారింగ్స్ అంటే గొంతులో, లేదా లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ అంటే మన విండ్ పైప్స్లో ఈ వైరస్ అతుక్కోగలుగుతుంది.
ఇది సివియర్గా ఉన్నప్పుడు ఈ వైరస్ ఊపిరితిత్తుల వరకు కూడా స్ప్రెడ్ అయ్యి ఊపిరితిత్తుల లోపల కణజాలం లోపలికి ఈ వైరస్ స్ప్రెడ్ అవ్వగలుగుతుంది అన్నమాట. ఈ నార్మల్ సార్స్ వైరస్కి ఈ కోవిడ్-2 వైరస్కి, కరోనా వైరస్కి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే నార్మల్ సార్స్ వైరస్ కన్నా, కరోనా వైరస్ కన్నా కోవిడ్-2 వైరస్ ACE2 ఇన్హిబిటార్స్ అని ఉంటాయి మన కణజాలాలకి. అంటే దే ఆర్ లైక్ కైండ్ ఆఫ్ గేట్వేస్ అనమాట. ఫారిన్ స్ట్రక్చర్ ఏదన్నా ఆర్ ఎనీ సబ్స్టెన్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద సెల్ నుంచి ఇన్సైడ్ ద సెల్కి ఎంటర్ అవ్వడానికి ఉండే గేట్వేస్ లాంటివి అనమాట రిసెప్టార్స్ అంటే. ఈ రిసెప్టార్స్కి నార్మల్ సార్స్ కరోనా వైరస్ కన్నా ఈ కోవిడ్-2 కరోనా వైరస్ 10 to 20% మోర్ ఎఫినిటీ ఉందన్నమాట. సో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దోస్ స్పైక్స్ ఈజీగా ఈ ACE2 రిసెప్టార్స్ ద్వారా మన బయట ఉండే వైరస్ కణాల లోపలికి ఈజీగా ఎంటర్ అవ్వగలుగుతుంది. దేర్ బై మోర్ నెంబర్ ఆఫ్ వైరసెస్ కెన్ గో ఇన్సైడ్ ఎ సెల్ అండ్ దే కెన్ రెప్లికేట్ వెల్, బాగా పునరుత్పత్తి చెంది ఎక్కువ అంటే పెథాలజీని, ఎక్కువ వ్యాధిని సివియర్గా కలగజేయగలుగుతుంది అనమాట. ఈ కోవిడ్-19 వ్యాధి మనిషి నుంచి మనిషికి ఎలాగ స్ప్రెడ్ అవుతుంది అని అంటే డ్రాప్లెట్స్, అంటే మనం మాట్లాడేటప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ, దగ్గినప్పుడు కానీ, మన నోట్ల నుంచి లేదా ముక్కు నుంచి స్ప్రెడ్ అయ్యే డ్రాప్లెట్స్ డైరెక్ట్గా, అంటే ఎదుటి మనిషి దాన్ని పీల్చినప్పుడు, లేదా ఇండైరెక్ట్గా, అంటే ఆ డ్రాప్లెట్స్ పడిన సర్ఫేస్ని చేతులతో ముట్టుకుని మళ్ళీ ఆ చేతుల్ని కంటి మీద కానీ, ముక్కు మీద కానీ, నోట్లో కానీ, మొహం మీదకి తెచ్చుకున్నప్పుడు ఈ కంటామినేషన్ జరిగి ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి ఈ వైరస్ స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఈ వైరస్లో మేజర్ ఇష్యూ ఏంటంటే ఈ సైజ్ ఆఫ్ ద వైరస్ 125 నానో మైక్రాన్స్ అనమాట, ఆర్ 0.125 మైక్రాన్స్. అంటే మీకు ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒక ఎర్ర రక్త కణం సైజు 7.2 మైక్రాన్స్, అదే ఒక కోవిడ్-19 వైరస్ సైజు 0.125 మైక్రాన్స్. అంటే ఎర్ర రక్త కణానికన్నా కూడా దగ్గరగా 9 రెట్లు చిన్న సైజులో ఈ కోవిడ్ వైరస్ ఉంటుందన్నమాట. అందుకని ఇది చాలా ఈజీగా ఒక మనిషి నుంచి వేరే మనిషికి స్ప్రెడ్ అవ్వగలుగుతుంది అనమాట. ఈ వ్యాధి లక్షణాలు అంటే మామూలు జలుబులాగా జస్ట్ సింపుల్ కోల్డ్ ఉండొచ్చు, లేదా దగ్గు ఉండొచ్చు, జ్వరం అండ్ గొంతు నొప్పి, లేదా ముక్కు వెనక అంగిట్లో నొప్పిగా అనిపించడం, అన్నింటికన్నా చివరిగా బ్రెత్లెస్నెస్ అంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడం. యూజువల్లీ ఇది ఒక 50 నుంచి 60% మందిలో అసలు ఎసిమ్టమాటిక్గా కూడా ఉండొచ్చు. అంటే ఒక 100 మందికి ఇది ఎఫెక్ట్ చేస్తే, ఇన్ఫెక్ట్ చేస్తే అందులో 50 to 60% కెన్ బి ఎసిమ్టమాటిక్, అంటే వాళ్ళు క్యారియర్లు అవుతారనమాట. అంటే వాళ్ళకి అసలు జలుబు కానీ, దగ్గు కానీ, జ్వరం కానీ, గొంతు నొప్పి కానీ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కానీ అసలు ఎలాంటి లక్షణాలు ఉండవు. ఇన్ఫ్యాక్ట్ ఆ ఇన్ఫెక్షన్ వచ్చింది అన్న విషయం ఆ పర్టికులర్ పర్సన్కి అసలు తెలవకపోవచ్చు. వేరే ఒక 20% మందిలో ఇది జలుబులాగా, దగ్గులాగా, లేకపోతే గొంతు నొప్పితో, లేకపోతే జ్వరంతో పేషెంట్ సఫర్ అయ్యి అంటే ఎనీవేర్ ఒకసారి మనం ఇన్ఫెక్ట్ అయిన రోజు నుంచి అంటే 2 రోజుల నుంచి 14 రోజుల లోపులో, యూజువల్గా 10 రోజుల లోపులో మన లక్షణాలు బయలుదేరుతాయి అన్నమాట. ఒక్కొక్కసారి 14 రోజుల వరకు కూడా లక్షణాలు లేకుండా ఉండి అప్పుడు లక్షణాలు బయటికి రావచ్చు. కానీ ఈ లోపల ఈ పేషెంట్ ద్వారా ఈ వ్యాధి ఈ కెరియర్ ద్వారా చాలామందికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. సో దీనికి ప్రివెన్షన్ ఈజ్ బెటర్. మనకి ఈ వ్యాధి లక్షణాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు,
వ్యాధి లక్షణాలు వచ్చినా ఇన్ఫెక్ట్ అయిన తర్వాత వ్యాధి లక్షణాలు రావడానికి చాలా టైం ఉంటుంది, కానీ ఈ లోపలనే అతను ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు. సో ఆ రిస్క్ ఉంటుంది కాబట్టి దీనికి అసలు రాకుండా చూసుకోవడం ఉత్తమం. వేరే ఇందులో ఈ 80% మందిని పక్కన పెడితే ఒక 20% మందికి కొంచెం సివియర్ లక్షణాలు ఉంటాయి అన్నమాట. అంటే విపరీతమైన జ్వరం, మాత్రలకి పారాసెటమాల్ ట్యాబ్లెట్స్కి కూడా ఫీవర్ అంత కంట్రోల్ కాకపోవడం, లేదా విపరీతమైన జలుబు దగ్గు ఉండడం జరగచ్చు. సో దీంట్లో ఒక 5 మెంబర్స్కి హాస్పిటలైజేషన్ అవసరం వస్తుంది. అంటే ప్రతి 100 మంది ఇన్ఫెక్టెడ్ పీపుల్లో 5గురికి హాస్పిటలైజేషన్ అవసరం రావచ్చు. వాళ్ళకి అంటే హై ఫ్లో ఆక్సిజన్ సప్లైతో ట్రీట్ చేయడం, లేదా అదర్ ట్రీట్మెంట్ మొడాలిటీస్తో ట్రీట్ చేయడం జరుగుతుంది. సో ఇది బేసిక్గా వ్యాధి లక్షణాలు. ఓన్లీ మామూలు జలుబు, దగ్గు, గొంతు నొప్పి, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడం. సో ఈ 5 లక్షణాల్లో 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ ఉండొచ్చు అన్నమాట. ఈ వ్యాధి అన్ని వయసుల్లో వారికి రావచ్చు. అంటే నెలల వయసు ఉన్న పిల్లల దగ్గర నుంచి మొదలుపెట్టి ముదుసలి వరకు ఏ ఏజ్ గ్రూప్ కన్నా, అంటే ఏజ్ ఈజ్ నో బార్, ఈ వయస్కులకు వస్తుంది, ఈ వయస్కులకు రాదు అని చెప్పడానికి అవ్వదు. ఆల్ ఆర్ అట్ రిస్క్. ఎనీ వన్ కెన్ గెట్ ఈ కంటామినేటెడ్ ఆర్ ఈ అంటే ఇన్ఫెక్ట్ అయిన పేషెంట్స్తో క్లోజ్ ఇంటరాక్షన్ ఉన్నట్టయితే ఎవరికన్నా తగిన జాగ్రత్తలు లేకుండా క్లోజ్ ఇంటరాక్షన్లో ఉంటే ఎవరికన్నా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఈ వ్యాధి ఓన్లీ అతి తక్కువ మందిలో మాత్రమే సివియర్ అవుతుందన్నమాట. అంటే బాగా ప్రాణాంతకం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎవరిలో ఎక్కువ ప్రాణాంతకం అయ్యే ఛాన్స్ ఉంటుంది అని అంటే ఆల్రెడీ కొరినరీ ఆర్టరీ డిసీజ్, అంటే హృదయ రక్తనాళాలకి సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళకి ఈ వ్యాధి హయ్యెస్ట్ మార్టాలిటీ రేట్, ఇప్పటివరకు వచ్చిన స్టడీస్ ప్రకారం హయ్యెస్ట్ మార్టాలిటీ రేటు ఆల్రెడీ కొరినరీ ఆర్టరీ డిసీజెస్ ఉంటే కనుక వాళ్ళలో చాలా ఎక్కువ మార్టాలిటీ, అంటే ఇది ప్రాణాంతకంగా సంక్రమించే అవకాశాలు ఎక్కువ అన్నమాట. అలాగే ఎక్కువ కాలం చక్కెర వ్యాధి, అంటే డయాబెటీస్తో సఫర్ అవుతున్నా, లేదా అన్కంట్రోల్డ్గా డయాబెటీస్ ఉన్నా, అలాగే హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్, రక్తపోటు ఎక్కువగా ఉన్న పేషెంట్స్లో, అలాగే దీర్ఘకాలికంగా శ్వాసకోశాలకి అంటే ఊపిరితిత్తులకి సంబంధించిన వ్యాధులతో సఫర్ అవుతున్న పేషెంట్స్కి, లేదా క్యాన్సర్కి సంబంధించిన మందులు వాడుతున్న వ్యక్తులకి ఈ వ్యాధి వచ్చినప్పుడు వాళ్ళలో మార్టాలిటీ రేట్స్ మామూలు పాపులేషన్తో పోల్చుకుంటే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో అందరూ అంటే ఈ వ్యాధి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ప్రాణాంతకం అవుతుందని కాదు, కానీ ఈ ప్రీడిస్పోజింగ్ ఫ్యాక్టర్స్ అంటే క్రానిక్ స్మోకింగ్, చాలా ఎక్కువగా పొగ తాగే అలవాటు ఉన్న పేషెంట్స్కి ఈ వ్యాధి వచ్చినప్పుడు ప్రాణాంతకంగా మారే అవకాశాలు చాలా ఎక్కువ అన్నమాట. ఈ వ్యాధి వచ్చిందని ఎలాగ తెలుసుకోవడం అని అంటే దీనికి RT-PCR అనే టెస్ట్ ఒకటి ఉంటుంది. రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ పొలిమరేజ్ చైన్ రియాక్షన్ అని చెప్పి ఒక టెస్ట్ ఉంటుంది అనమాట. ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ ICMR రికమెండేషన్స్ ప్రకారం ఈ టెస్ట్ చేయించుకుంటే దీంట్లో ఫాల్స్ పాజిటివ్, ఫాల్స్ నెగిటివ్ రేట్స్ రిలేటివ్గా తక్కువ. ఈ కిట్ టెస్టులతో చేసుకునే పరీక్షల కన్నా RT-PCR ప్రొవైడెడ్ శాంపుల్స్ కలెక్షన్ సరిగ్గా జరిగితే RT-PCR తప్పుపోయే ఛాన్సెస్ బాగా తక్కువ అనమాట. ఈ వేరే కిట్ టెస్టులతో కూడా కొంతవరకు నిర్ధారణకు రావచ్చు, కానీ కిట్ టెస్టుల్లో కొంత ఫాల్స్ పాజిటివిటీస్, కొంత ఫాల్స్ నెగిటివిటీస్, అంటే వ్యాధి ఉండి లేనట్టు రావడం, లేదా వ్యాధి లేకుండా ఉన్నట్టు రావడం RT-PCRతో పోలిస్తే కిట్ టెస్టుల్లో ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ వ్యాధి సోకినప్పుడు
ఓకే, టెస్ట్ చేసుకున్నాం, పాజిటివ్ అని తేలింది. అప్పుడు ట్రీట్మెంట్ ఏంటి అని అంటే ఓన్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంటే ఉంది ప్రస్తుతానికి. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే జ్వరం మరి ఎక్కువగా ఉంది, పారాసెటమాల్ తీసుకోవడం, జలుబు భరించలేనంత ఉంది, సింపుల్ యాంటీహిస్టమిన్స్ తీసుకోవడం, దగ్గు ఎక్కువగా వస్తుంది, సో కొంతవరకు కాఫ్ సప్రెసెంట్స్ లాంటివి వాడటం, ఇలాగా ఓన్లీ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ మాత్రమే ఉందన్నమాట. ఇది ప్రత్యేకమైన మందులు ఏది దీనికి లేవు. కాకపోతే ఎయిడ్స్ వ్యాధికి వాడే కొన్ని మందుల్ని సపరేట్గా, 2 రకాల మందుల్ని సపరేట్గా కానీ, లేకపోతే కంజంక్షన్ ట్రీట్మెంట్ 2 రకాల మందుల్ని కలిపి ఇవ్వడం కానీ జరుగుతుంది. కానీ ఈ ట్రీట్మెంట్లో కూడా దేర్ ఆర్ పిట్ ఫాల్స్. అంటే ఈ మందుల వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం ఎక్కువగా ఉంటున్నాయి అని ఇలాగా వేరియస్ రిపోర్ట్ స్టడీస్ వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ వచ్చిన ఒక మేజర్ ఇబ్బంది ఏంటంటే ఈ వ్యాధి వచ్చి ఇప్పటికి 6 నెలలు పూర్తయింది. దీన్ని గురించిన పూర్తిగా అవగాహన చేసుకుని దీనికి తగినట్టుగా ట్రీట్మెంట్లు డివైస్ చేయడానికి కొంచెం టైం పడుతుంది అన్నమాట. అలాగే స్పెసిఫిక్ యాంటీవైరల్ మెడిసిన్ దీనికోసం అంటూ, ఈ కోవిడ్-19 కోసం అంటూ ఏమీ లేదు. సో ఈ వ్యాధిని రాకుండా చూసుకోవడమే ఉత్తమం బై టేకింగ్, అంటే మనం కరెక్ట్గా వివిధ జాగ్రత్తలు తీసుకోవడం, ఆ జాగ్రత్తలతో ఈ వ్యాధి రాకుండా చూసుకోవడం. ఈ కోవిడ్-19 వ్యాధి నుంచి మనల్ని మనం కాపాడుకోవడం ఒకటే మార్గం. ఎలా కాపాడుకోవడం? మొట్టమొదటిది రిపీట్ హ్యాండ్ వాషింగ్ బై సోప్. అంటే ఏదైనా సరే సబ్బుతో, ఏ సబ్బు అయినా పర్వాలేదు, కానీ సబ్బుతో నొరగ వచ్చేటట్టుగా, ఎస్పెషల్లీ నెయిల్ బెడ్స్ ఇలాంటి పార్ట్స్ని మూలలకి కనీసం 20 సెకండ్ల పాటు సబ్బుతో బాగా నొరగొచ్చేటట్టుగా చేతులు కడుక్కుని, దాన్ని రన్నింగ్ ట్యాప్ వాటర్లో చేతులు కడుక్కున్నట్టయితే ఈ వైరస్ క్రిములు పూర్తిగా, అంటే 100% నిర్మూలించబడతాయి అన్నమాట. సో కనీసం ఎవ్రీ 1.5 అవర్కి, అంటే డిపెండ్స్ ఆన్ ద జాబ్, మనం చేసే పనిని బట్టి ప్రతి అరగంట నుంచి 1 to 1.5 అవర్కి ఒకసారి సబ్బుతో శుభ్రంగా నొరగొచ్చేలాగా చేతులు కడుక్కోవాలి. లేదు, ఆల్కహాల్ శానిటైజర్స్, అంటే మినిమం 60%కి తగ్గకుండా ఐసోప్రొపైల్ ఆల్కహాల్ ఉండే ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్స్తో చేతుల్ని శుభ్రంగా మూలకి అప్లై అయ్యేటట్టుగా ఆల్కహాల్ శానిటైజర్ని అప్లై చేసుకోవాలన్నమాట. అది 2వ పద్ధతి. 3వ పద్ధతి సోషల్ డిస్టెన్సింగ్. అంటే ఈ వైరస్ మనం దగ్గినప్పుడు లేదా మాట్లాడినప్పుడు మినిమం 2 మీటర్స్ వరకు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఈ వ్యాధి మొదట్లో 1 మీటర్ డిస్టెన్స్ ఉంటే సరిపోతుంది అని అనుకున్నారు. కానీ తర్వాత రీసెర్చ్లో ఇది అప్ టు 2 మీటర్స్, అంటే కనీసం 6 నుంచి 6.5 అడుగులు దూరం వరకు స్ప్రెడ్ అవుతుంది అని తెలిసిందనమాట. సో ఈ 6 అడుగులు దూరాన్ని మెయింటైన్ చేయడం మనిషికి మధ్యలో చాలా ఇంపార్టెంట్ అనమాట. 2 గుడ్ బ్రీదింగ్ హ్యాబిట్స్. అంటే మనకు కొంచెం తక్కువ, మనం ఎక్కడంటే అక్కడ దగ్గుతాం, ఎక్కడంటే అక్కడ తుమ్ముతాం, కనీసం బేసిక్ ప్రికాషన్స్ లేకుండా. కానీ ఖచ్చితంగా దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు చేతిని మొహానికి ఎలాగా అడ్డుగా పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. దీని ద్వారా మనం ఈ వ్యాధి వేరే వాళ్ళకి సోకకుండా చూడొచ్చు. బికాజ్ ఒక్కొక్కసారి మనం క్యారియర్ అవ్వచ్చు, అసలు మనకు లక్షణాలే లేకపోవచ్చు, కానీ మన వల్ల ఎవరికైతే ఈ వ్యాధి సంక్రమించిందో, అంటే ఎవరికైతే స్ప్రెడ్ అయిందో వాళ్ళకి ప్రాణం మీదకి రావచ్చు. ఆ ప్రాణం మీదకి వచ్చే వ్యక్తి మన ఇంట్లోనే మన కుటుంబ సభ్యులే ఉండొచ్చు. సపోజ్ మన పేరెంట్స్ కానీ, మన గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళకి వస్తే అప్పుడు అది చాలా పెయిన్ఫుల్ అనమాట. అంటే మనం బాగుంటాం,
కానీ మన వల్ల వచ్చిన వాళ్ళకి అది ప్రాణాపాయాన్ని కలగజేస్తుంది అనమాట. సో ఈ ఈ ఈ అంటే శ్వాసకు సంబంధించిన హైజీన్ని పాటించడం చాలా ఇంపార్టెంట్. 3 మాస్క్. అంటే ఈ మాస్కులు కట్టుకోవడం అది ఎలాంటి మాస్క్ అయినా పర్వాలేదు, ఎస్పెషల్లీ హోమ్ మేడ్ క్లాత్ మాస్క్ అయినా సరిపోతుంది అనమాట. ఈ హోమ్ మేడ్ క్లాత్ మాస్క్ సపోజ్ ఈ వ్యాధి లేని మనిషి మాస్క్ కట్టుకున్నాడు, వ్యాధి ఉన్న మనిషి మాస్క్ కట్టుకోలేదనుకోండి, వ్యాధి లేని మనిషికి 75% ఛాన్స్ ఉంటుందన్నమాట మాస్క్ కట్టుకున్నా సరే. అదే సపోజ్ వ్యాధి లేని మనిషికి వ్యాధి ఉన్న మనిషి నుంచి స్ప్రెడ్ అవ్వాలి అని అంటే ఆ ఛాన్స్ జస్ట్ 1.75% అన్నమాట. అంటే వ్యాధి ఉన్న మనిషి దగ్గర నుంచి వ్యాధి లేని మనిషికి ఇద్దరు మాస్కులు కట్టుకుంటే స్ప్రెడ్డింగ్ ఛాన్సెస్ ఆర్ 1.75%. అంటే ప్రతి 100 మందిలో 2 కన్నా తక్కువగా మాత్రమే ఈ వ్యాధి బారిన పడతారు అన్నమాట. అందుకని మాస్క్ కట్టుకోవడం, ఎస్పెషల్లీ వెన్ వి గో అవుట్, ఒకసారి ఇంట్లోంచి బయటికి రాగానే బయటకు వచ్చే ముందు కట్టుకోవాలి, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మాత్రమే మాస్క్ ఇప్పాలన్నమాట. ఇది N95 మాస్క్స్ ఇయ్యాకల్లా దే ఆర్ ఆల్ ఫర్ ప్రొఫెషనల్ యూజ్. అంటే డాక్టర్స్, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఈ పేషెంట్స్తో చాలా దగ్గరలో ఉండి నర్సింగ్ చేయాల్సి వస్తుందో వాళ్ళకి మాత్రమే ఈ N95 మాస్క్స్ కానీ లేకపోతే FFP3, FFP2, FFP1 మాస్క్స్ కానీ అవసరం అవుతాయి. బట్ అదర్వైజ్ ఫర్ కామన్ పీపుల్ మౌత్ మాస్క్ విత్ క్లాత్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ అనమాట. నెక్స్ట్ ఫేస్ షీల్డ్స్. అంటే ఎవరైతే ఎక్కువగా పబ్లిక్తో డీల్ చేసే ప్రొఫెషన్లో ఉంటారో వాళ్ళకి ఈ ఫేస్ షీల్డ్స్ కూడా చాలా ఉపయోగపడతాయి. ఈ ఫేస్ షీల్డ్ వల్ల వేరే ఉపయోగం ఏంటంటే మనం మన చేతులతో మన ముఖాన్ని ఊరికే తాకకుండా ఉంటాం అన్నమాట. కొన్ని స్టడీస్ ప్రకారం ఒక యావరేజ్ హ్యూమన్ బీయింగ్ మనిషి తన ఒక రోజులో అంటే 24 గంటల సమయంలో తన మొహాన్ని కానీ మెడను కానీ కలిపి 1100 నుంచి 1400 సార్లు టచ్ చేస్తాడని తేలిందనమాట. సో ఇది మనకు తెలియకుండానే జరిగిపోయేది. ఎస్పెషల్లీ ఎవరైతే డెస్క్ జాబ్ చేస్తారో అంటే కూర్చుని పని చేసుకుంటారో వాళ్ళ మొహాన్ని ఎక్కువగా టచ్ చేస్తారని చెప్పి స్టడీస్ వచ్చినాయి అన్నమాట. సో ఇది లేకుండా ఈ ముందు ఫేస్ షీల్డ్ ఉంటే ఇట్ విల్ కీప్ అస్ అంటే రిమైండర్ లాగా అనమాట. మనం మన మొహం మీదకి చేయి పెట్టకూడదు అని ఒక రిమైండర్ లాగా ఉపయోగపడుతుంది. అలాగే ఎవరైతే ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవ్వాల్సి వస్తారో అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రిసెప్షనిస్టులు లేకపోతే అంటే బ్యాంకర్స్, ఇలాగ ఎవరైతే ఎక్కువ మందితో లేకపోతే టికెట్ కౌంటర్స్లో కూర్చొని ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు, ఇలాంటి ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవ్వాల్సి వచ్చిన సర్వీస్ ఇండస్ట్రీస్లో ఉండేవాళ్ళు ఖచ్చితంగా మౌత్ మాస్క్ కుదిరితే ఫేస్ షీల్డ్ కూడా యూజ్ చేయడం చాలా మంచిదన్నమాట. మాకు కామన్గా అంటే అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎలర్జీకి లేకపోతే నార్మల్ ఫ్లూ అంటే మామూలు సింపుల్ వైరస్ వల్ల వచ్చే జలుబుకి, కరోనా వైరస్కి, COVID-19 ఇన్ఫెక్షన్కి డిఫరెన్స్ తెలుసుకోవడం ఎలా అంటే ఇన్ జనరల్గా ఈ అలర్జీ వల్ల వచ్చే దాంట్లో ముక్కులో దురద అనిపించడం, తుమ్ములు, తర్వాత ముక్కు కారడం, మళ్ళీ ముక్కు కొంచెం బ్లాక్ అవ్వడం, మళ్ళీ వాతావరణం కొంచెం వేడి అవ్వగానే లక్షణాలన్నీ తగ్గిపోవడం, ఇలాగా అలర్జిక్ రైనైటిస్ పేషెంట్ ప్రజెంట్ చేస్తాడనమాట. అదే నార్మల్ ఫ్లూ అంటే దీంట్లో పేషెంట్కి కొంచెం జలుబు, దగ్గు, ఒక్కొక్కసారి కొంచెం జ్వరం కూడా ఉంటుంది, అలాగే ముక్కు దిబ్బడి ఉంటుంది. అదే కోవిడ్లో చాలా హై గ్రేడ్ టెంపరేచర్ ఉండి థర్మల్ స్కానర్స్తో ఉపయోగం ఉంటుందా అని అంటే ఎస్. థర్మల్ స్కానర్స్ అంటే ఇప్పుడు మనం మనిషిని ముట్టుకోకుండానే బాడీ టెంపరేచర్ని రికార్డ్ చేసే విధానం అనమాట. ఖచ్చితంగా అది ఉపయోగం. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి జ్వరం ఉంటుంది కానీ మనకి ఇబ్బంది కలిగించే స్థాయిలో ఉండకపోవచ్చు.
అలాగ జ్వరం ఉందన్న విషయం మనం గుర్తించకపోవచ్చు. అందుకని థర్మల్ స్కానింగ్తో మనకు ఒకవేళ జ్వరం ఉన్నట్టయితే ఖచ్చితంగా మనకు తెలుస్తుంది కాబట్టి, తెలుసుకోగలుగుతాం కాబట్టి థర్మల్ స్కానింగ్తో ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది. కరోనా వైరస్ స్విమ్మింగ్ పూల్స్లో స్విమ్మింగ్ చేస్తే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అంటుకుంటుందా అన్న క్వశ్చన్. దీంట్లో యూజువల్గా ఆల్ స్విమ్మింగ్ పూల్స్ అంటే వెల్ మెయింటైన్డ్ స్విమ్మింగ్ పూల్స్ అయితే దాంట్లో క్లోరిన్ కలుపుతారు, క్లోరినేటెడ్ వాటర్స్ ఉంటాయి. సో క్లోరినేటెడ్ వాటర్స్లో ఈ వైరస్ బ్రతకలేదన్నమాట. అందుకని ఖచ్చితంగా దీన్ని మనం అంటే ఈ స్విమ్మింగ్ పూల్స్లో వెల్ మెయింటైన్డ్ స్విమ్మింగ్ పూల్స్లో స్విమ్ చేసినట్టయితే ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు బాగా తక్కువని చెప్పుకోవాలి. మాంసాహారం తినొచ్చా తినకూడదా? యాక్చువల్లీ ఆహారపు అలవాట్లని మార్చుకోవాల్సిన అవసరం పెద్దగా లేదనే చెప్పాలి. కానీ కొన్ని స్టడీస్ ఈ కోవిడ్-19 ఇన్ఫెక్షన్ ఈజ్ వెరీ అన్కామన్లీ సీన్ ఇన్ ప్యూర్ వెజిటేరియన్స్ అని చాలా స్టడీస్ ఉన్నాయన్నమాట. కానీ మాంసాహారం తిన్నందువల్ల కోవిడ్-19 ఇన్ఫెక్షన్ వచ్చింది అని మాత్రం ఎక్కడా లేదు. కానీ ప్యూర్ వెజిటేరియన్స్లో మార్టాలిటీ అండ్ మార్బిడిటీ రేట్స్ ఆర్ సో లో. అంటే మాంసాహారంతో కానీ అంటే దట్ మే బి డ్యూ టు అబ్రాడ్లో మాంసాహారం కన్జంప్షన్ చాలా ఎక్కువ కాబట్టి ఈ స్టాటిస్టిక్స్ మనకి ఎక్కువ మట్టికి బయట నుంచి వచ్చే స్టాటిస్టిక్స్ కాబట్టి, అంటే వేరే వేరే దేశాల నుంచి వచ్చే స్టాటిస్టిక్స్ కాబట్టి దానికి ఇండియన్ రెలవెన్స్ కొంచెం డౌట్ఫుల్ అని చెప్పుకోవాలి. కానీ ఇన్ జనరల్గా ప్రజెంట్ రికమెండేషన్స్ అయితే ప్రత్యేకమైన ఆహారపు అలవాట్లు ఏవి మనం చేసుకోక్కర్లేదు. వ్యాధి నిరోధక శక్తికి కోవిడ్-19 రావడానికి మధ్యలో ఏదైనా లింక్ ఉందా అని అంటే ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. బికాస్ యంగ్స్టర్స్లో యంగ్ అండ్ ఎనర్జెటిక్ పీపుల్లో అంటే మధ్య వయస్కుల్లో లేదా యువకుల్లో ఈ వ్యాధి వచ్చే అవకాశాలు తక్కువ. వచ్చిన వాళ్ళు దాంతో ఇబ్బంది పడే అవకాశాలు బాగా తక్కువ అన్నమాట. మనం ముందే చెప్పుకున్నట్టుగా చిన్నపిల్లల్లో లేదా గర్భిణీ స్త్రీలలో లేదా ఎవరైతే ఇమ్యూన్ సప్రెషన్ మెడిసిన్స్ వాడుతున్నారో వాళ్ళలో, ప్రొలాంగ్డ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో, అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ ఉన్న వాళ్ళలో, లేదా క్రానిక్ లంగ్ డిసీజెస్తో సఫర్ అవుతున్న వాళ్ళలో లైక్ ఆస్తమా, సిఓపిడి లాంటి జబ్బులతో సఫర్ అవుతున్న వాళ్ళలో, లేదా ఎస్పెషల్లీ కొరినరీ ఆర్టరీ డిసీజ్ ఎవరికైతే హృదయ సంబంధ రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులు ఉన్నాయో వాళ్ళలో, క్యాన్సర్కి ఎవరైతే మందులు వాడుతున్నారో వాళ్ళలో మాత్రమే ఇది ప్రాణాంతకంగా కాగలదు. నార్మల్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళలో పెద్దగా ఈ వ్యాధి ప్రాణాంతకం అయ్యే ఛాన్సెస్ బాగా తక్కువ అన్నమాట. కోవిడ్-19 చికిత్సకి అంటే మన ఇంట్లో హోమ్ రెమెడీస్ ఉన్నాయా అని అంటే అల్లోపతి పరంగా చెప్పినట్టయితే లేవనే చెప్పాలి. బట్ ఇన్ జనరల్గా ఈ వెల్లుల్లిపాయ అనగా ఇలాంటివి దే హ్యావ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అన్నమాట. సో ఖచ్చితంగా అవి మన ఇమ్యూనిటీని పెంచడానికి ఉపయోగపడతాయి, అంతే తప్ప కోవిడ్-19 వైరస్ని చంపడానికి ఉపయోగపడవు. సో వెల్లుల్లిపాయ అనగా లేకపోతే జింజర్ అల్లం అనగా ఇవన్నీ కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్టప్ చేస్తాయి. మన ఇమ్యూన్ సిస్టమ్ బూస్టప్ అయ్యి మనం ఎనర్జెటిక్గా ఉంటే మనం ఈ వైరస్తో మన రోగనిరోధక వ్యవస్థ బాగా డీల్ చేయగలుగుతుంది అన్నమాట. సో ఇండైరెక్ట్గా అది హెల్ప్ చేయొచ్చేమో కానీ లేదా వెల్లుల్లి వేసుకుంటే తగ్గిపోతుందని లేకపోతే జీలకర్ర వాడితే తగ్గిపోతుందని అది మాత్రం తప్పు. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ని యాంటీబయాటిక్స్ వాడి నిరోధించగలవా అంటే ఖచ్చితంగా లేదు. ఎందుకంటే ఈ వైరస్ ఇన్ఫెక్షన్ యాంటీబయాటిక్స్ అంటే యూజువల్లీ దే ఆర్ ఎగెనెస్ట్ బ్యాక్టీరియా. సో యాంటీ బ్యాక్టీరియల్ మెడిసిన్స్ని మనం వైరస్ థెరపీకి వాడలేమన్నమాట. హాస్పిటల్ ఎన్విరాన్మెంట్స్లో యాంటీవైరల్ మెడిసిన్స్తో పాటు ఒక్కొక్కసారి యాంటీబయాటిక్స్ కూడా వాడాల్సిన పరిస్థితులు రావచ్చు. ఎందుకంటే
హాస్పిటల్ అక్వైర్డ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఎడ్జువెంట్గా ట్రీట్మెంట్ ఇస్తారు తప్ప యాంటీబయాటిక్స్ ఇస్తే అంటే ఈ COVID-19 ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది అనబడేది మాత్రం అపోహే. ఈ రెగ్యులర్ న్యూమోనియా వ్యాక్సిన్స్ కానీ ఫ్లూ వ్యాక్సిన్స్ కానీ ఈ COVID-19 కి ఉపయోగపడుతుందా అని అంటే ఉపయోగపడవనే చెప్పాలి. ఎందుకంటే న్యూమోకోకల్ వ్యాక్సిన్ యాజ్ ద నేమ్ ఎంప్లాయిస్ ఇట్స్ వ్యాక్సిన్ ఎగ్నెస్ట్ బ్యాక్టీరియా. అలాగే ఫ్లూ వ్యాక్సిన్ కూడా దీనికి ఈ వైరస్కి ఎటువంటి ఉపయోగం లేదని జరిగిన పరిశోధనల ద్వారా మనకి వెల్లడి జరిగింది. సో ఈ రెగ్యులర్ వ్యాక్సిన్స్, ఎగ్జిస్టింగ్ వ్యాక్సిన్స్, ఆల్రెడీ ఏదైతే ప్రివైలింగ్ వ్యాక్సిన్స్ ఉన్నాయో ఆ వ్యాక్సిన్స్తో ఈ వ్యాధి రాకుండా మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆపలేము. సో ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ఇప్పుడు మనకున్న అవగాహన మేరకి దీనికి ఒకటే మార్గం. ఒకటి, చేతులు రెగ్యులర్గా సబ్బుతో కడుక్కోవడం. 2, ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్స్ వాడడం. 3, అంటే గుడ్ హైజీనిక్ హ్యాబిట్స్. ఫర్ ఎగ్జాంపుల్, తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు చేతిని అడ్డు పెట్టుకోవడం, లేదా ఒక టిష్యూ పేపర్లోకి దగ్గడం కానీ తుమ్మడం కానీ చేసి దాన్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయడం. అలాగే మౌత్ మాస్క్ కట్టుకోవడం. అనవసర ప్రయాణాలని పోస్ట్పోన్ చేసుకోవడం లేదా అవాయిడ్ చేయడం. సో బాగా అయినప్పుడు మాత్రమే ఇంటిలో నుండి బయటికి వెళ్ళడం. అదే కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న పేషెంట్స్, అంటే బీపీ కానీ షుగర్ కానీ ఇలాంటి వ్యాధులు ఉన్న పేషెంట్స్ వాటికి రెగ్యులర్గా మందులు వాడుతా వాటిని అదుపులో ఉంచుకోవడం. ఆస్తమా ఉన్న పేషెంట్స్ కూడా ఆస్తమాను అదుపులో ఉంచుకోవడం. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటా దీన్ని ప్రివెన్షన్, అంటే రాకుండానే జాగ్రత్త పడడం చాలా మంచిదన్నమాట.